10 సంవత్సరాలు కులగణన చేయలేదు వాళ్ళు. 10 సంవత్సరాలు లెక్క ఇప్పుడు ఆ తేల్చలేదు చర్చ వాళ్ళు. వద్దు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేయలేదు. సో పెద్ద దళితుల నుంచి ఉద్యమం ఏం రాలేదు, బీసీల నుంచి ఉద్యమం ఏం రాలేదు. కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఉద్యమమే నడుస్తుంది. ఇప్పుడు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు తమిళనాడు తరహాలో కొట్లాడతాం మేము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది అయ్యే పనైనా? తమిళనాడు 30 సంవత్సరాలు కొట్లాడితే వాళ్ళు 9వ షెడ్యూల్లో చేరడం జరిగింది. సో తెలంగాణలో ఈ మధ్యలోనే మొదలైంది, సంవత్సరంన్నర నుంచి అది కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలైంది. సో ఇది అయ్యే పని కాదని చెప్పేసి ఆఖరి కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అయిపోయి పార్టీ పరంగా మేము ఇస్తున్నాం, మా చిత్తశుద్ధి మేము చూపిస్తున్నాం అని చెప్పి కేంద్రం కోర్టులో బాలేసింది. ఎట్లా చూస్తున్నారు? అయ్యే పనేనా? స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా, వాయిదాల పర్వే నడుస్తుందా? గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూవర్స్ అండ్ అమన్ భాయ్కి మరియు శ్రీకాంత్ సార్కు స్పెషల్ డెబ్యూట్ పెట్టినందుకు టిఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. ఇలా పార్లమెంటు సెషన్స్, అసెంబ్లీ సెషన్స్ జరిగినటువంటి 24 నెలల్లో కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు, బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు బీసీ కులగణన మీద కానీ, బీసీ పార్టీ డిక్లరేషన్ మీద కానీ అసెంబ్లీలో మాట్లాడలేదు, పార్లమెంట్ లో మాట్లాడలేదు. అసెంబ్లీలో గురించి మాట్లాడాలంటే ఎట్లుందంటే కళ్ళు ఉండి చూడలేని కబోదులు ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 2014లో తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంటులో అమెండ్మెంట్ చేసిన తర్వాత అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ కావాలని ఆర్ కృష్ణయ్య గారిని, మందకృష్ణ గారిని మోడీ గారి దగ్గర తీసుకెళ్లి ఈ అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును, 2 ఎస్సీ బిల్లు, బీసీ బిల్లును ఇలా పార్లమెంట్ హౌస్ లో ఉన్నమాట వాస్తవం కదా. అమెండ్మెంట్ ఎందుకు కాలేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి, పార్లమెంటు ద్వారా 9th షెడ్యూల్ ద్వారా రాజకీయ ప్రక్రియ ద్వారా చేయాలి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42 డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు కాలేదంటే వీళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వైఫల్యము, రాహుల్ గాంధీ గారి వైఫల్యము, రేవంత్ రెడ్డి గారి వైఫల్యము. ఎందుకు వైఫల్యం అయిందంటే వాళ్ళ వైఫల్యాలే కానీ, భూసాని వెంకటేశ్వర్ల కమిషన్, డెడికేషన్ కమిషన్ కానీ, లేదంటే వీళ్ళు చేసినటువంటి కులగణ సర్వే కానీ ఇవన్నీ స్ట్రాంగ్ గానే ఉన్నాయా? అసలు 100% కులగణన జరగలేదు తెలంగాణలో. ఇంతకు ముందు వివిధ టీవీలలో, వివిధ రూపాలలో నేను భూసాని వెంకటేశ్వర్ల గారిని కలిసినప్పుడు కానీ, నిరంజన్ గారిని కలిసినప్పుడు కానీ నా దగ్గర ఉన్న డేటా ఇస్తే వాళ్ళకు దిమ్మే తిరిగిపోయింది. ఇలా సంచారుల జాతా వాటా, సేవా కులాల వాటా, నోటిఫైడ్ కాని కులాల వాటా తేల్చమని చెప్తే వాళ్ళు తూతూ మంత్రంగా కంప్లీట్ చేయకుండా, రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కంప్లీట్ చేయకుండా, అది విచారణ సరిగా చేయకుండా ఏదో గవర్నమెంట్ కు సబ్మిట్ చేస్తే అదే అని చెప్పారు. అది కూడా ఇప్పుడు అసెంబ్లీలో ఇవ్వలేదు, కనీసం అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా ఆ డ్రాఫ్ట్ ఇవ్వలేదు. కేంద్రానికి అసెంబ్లీలో, మండలిలో పెట్టి పంపిండు. నేను ఏమంటున్నంటే ఆ కులగణన అనేది తప్పు జరిగింది. ఇలా తెలంగాణలో ఎంత మంది పాపులేషన్ ఉన్నది అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది, తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. అది కరెక్టా, ఇది కరెక్ట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పలేకపోతుంది. నేను ఏమంటున్నానంటే ఇవాళ 9th షెడ్యూల్లో చేరుస్తా అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎప్పుడు చేరుస్తామంటే 100 రోజుల్లో చేరుస్తా అని చెప్పారు. ఇప్పటికీ 600 రోజులు అయిపోయింది. ఇంకొక అంశం ఏంటంటే తమిళనాడు తరహా అంటారు. మేము కేంద్రంలో అధికారంలో లేదు కదా, మేము అధికారంలో ఉన్నామా, 100 రోజుల్లో పెట్టడానికి మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? కాంబోజ్ గారు చెప్పండి. ఒక్క నిమిషం కాంబోజ్ గారు నేను అడుగుతాను. 1 సెకండ్. నుమాన్ గారు, కేంద్రంలో అధికారంలో మీరు లేరు, మీరుంటే రాహుల్ గాంధీ అధికారంలో ఉంటే తెల్లారసరికి రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసి అన్నారు. 100%. బట్ ప్రతిపక్షంగా మీరే ఉన్నారు, మీకు కావాల్సినటువంటి ఎంపీల బలం ఉంది. మీరు ప్రైవేట్ బిల్లు పెడితే ఈజీగా పాస్ అయింది. మరి ప్రైవేట్ బిల్లు చర్చ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ప్రతిపక్ష ఎంపీలంతా కలిసి? ఇదైతే మీ చేతుల్లో ఉంది కదా, కేంద్రం మీ చేతుల్లో లేకపోతే. మేము ఢిల్లీలో ప్రెజెంటేషన్లు ఇచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకే ఈ రోజు నరేంద్ర మోదీ గారు మొత్తం దేశం మొత్తం గింతీకరం అంటున్నాడు కదా. ఇది ఈ లెక్కన ఇక 2029 వరకు, ఈ లెక్క 2029 వరకు వెయిట్ చేయాల్సిందే కదా. నేను అనేది ఎండ్ ఆఫ్ ద డే మెజారిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే దిస్ గవర్నమెంట్ నీడ్స్ మెజారిటీ నెంబర్. కాంబోజ్ గారు, లెట్ మీ ప్లీజ్ కాంబోజ్ గారు, సారీ ఐ డోంట్ వాంట్ టు ఇంటర్వ్యూన్. కానీ నేనేమంటున్నానంటే కేంద్రంలో మేము అధికారంలోకి వచ్చిన వెనువెంటనే, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన వెనువెంటనే 100% సామాజిక న్యాయం మొత్తం తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో జరగబోతున్నది. 100%. ఒక చిన్న పాజ్ చేయండి. నుమాన్ గారు 1 సెకండ్. కాంబోజ్ గారు, ద పిక్చర్ ఈస్ క్లియర్, అర్థమైపోయింది. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ డే తెలంగాణలో ఇస్తాం, దేశంలో ఇస్తాం అన్నారు. మొత్తం అర్థమైంది, మొత్తం క్వశ్చన్ అంతా అర్థమైంది.
మీరు అడిగింది నేమన్ గారు. ఇప్పుడు నేను మాట్లాడమంటే మాట్లాడతా, ఇదే ఎగ్జిట్ కామంటే ఎగ్జిట్. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినా నోమన్ గారు సబ్జెక్ట్ మాట్లాడలేదు. అంటే కామారెడ్డి వాళ్ళ టైంలో వాళ్ళు మాట్లాడుకోవాలి. కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు మేము ప్రధానమంత్రి అయితేనే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పిర్రా, మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నారు ఎందుకు? నేను ఏమంటున్నంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అనేది కళ. ఈ దేశంలో వాళ్ళకు 99 సీట్లు వచ్చినాయి. వాళ్ళ ఫ్యూచర్ లో ఇంకా 100 ఇయర్స్ అయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు. అంటే అప్పటి వరకు ఇవ్వలేదు. మరి 42% ఇస్తా అని ఎందుకు చెప్పిర్రు కామారెడ్డి డిక్లరేషన్ లో, మీ మేనిఫెస్టోలో? ఇవాళ మెయిన్ ఎజెండా అయింది ఇవాళ రాజకీయ జరుపుకుంటుందంటే లోకల్ బాడీ ఎలక్షన్లు ఎంపీటీసీ జడ్పీటీసీ 42% ఇస్తారా ఇవ్వరా, ఎలక్షన్ పెడతారా పెట్టరా అని డెబిట్. అయితే గవర్నమెంట్ వైఫల్యం ఎట్లా చెందింది అనే దానికి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో పక్కన మినిస్టర్లు కూకున్నప్పుడు మేము 42% రిజర్వేషన్ మీద అసెంబ్లీలో చర్చ పెట్టి ఎలక్షన్ పెడతామని చెప్పిండు. కానీ మేము అపోజిషన్ గా 16వ తారీఖు వరకు అసెంబ్లీలో టైం అడిగాము. మీరు 16-17 రోజులు పెట్టండి అంటే వాళ్ళు ఓన్లీ 7-8 రోజులు పెట్టి మేము వాకౌట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ల మాట మర్చిపోయి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ అన్ని కలెక్టర్లకు డ్రాఫ్ట్ తయారు చేయమని, ఓటర్ లిస్టు తయారు చేయమని నిన్న మొన్న నోటీసులు ఇచ్చింది. ఒకవేళ మళ్ళీ పార్టీ పరంగానే అంటే పరిస్థితులు ఏంటి? బీసీ సంఘాల నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ ఏంటి? అదే నేను చెప్పబోతున్నా. ఇవాళ 42% ఇవ్వలేక బోర్ల ఒకల పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు 80 ఏళ్ల చరిత్రలో ఏ గవర్నమెంట్ ఉన్నా 85% ఎక్కువ పర్సంటేజ్ సర్పంచులు గెలవాల్సిన దాంట్లో వాళ్ళు 50% కూడా గెలవలేదు. మేము అపోజిషన్ లో ఉండి 4300 సర్పంచ్. మీరు ఆగండి సార్, మీరు ఆగండి. మీ వాయిస్ తర్వాత చెప్పండి. నేను చెప్పింది కరెక్ట్ వాస్తవం అనేది వేదికలో ఉన్నటువంటి గెస్టులు జర్నలిస్టులు చూస్తారు. జర్నలిస్టులు వాస్తవం చెప్తారు. మీరు చెప్పింది వాస్తవం, నేను చెప్పింది వాస్తవం అనేది వాళ్ళకు డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ టైంలో మీరు ఫుల్ఫిల్ చేయండి. ప్రతిసారి నో ఎస్ఎస్ రాహుల్ అని చెప్పకండి దయచేసి. నాకు ఇచ్చిన 2 నిమిషాలు కంప్లీట్ చేసుకుంటాను. ఇవాళ గుర్తు లేని ఎలక్షన్ పెట్టుకుంటే మనం మసిమూసి మారడుగాయలు చేయొచ్చు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయొచ్చు అని గుర్తు లేని సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి మేము గెలిచిందని చెప్పుకుంటారు. ఓకే, ఇవాళ మీరు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీకు భయం పట్టుకున్నది. 42% ఇవ్వలేదు, ఈ కారు గుర్తుకు ఓట్లేస్తారని. ఇంకొకటి మున్సిపల్లలో ఎందుకు ఇస్తున్నారు చెప్పండి. ఒకవేళ జెడ్పీటీసీ అంటే జరగయా అన్న అంశం అట్లా ఉంచితే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ మోకా కూడా చూసిన తర్వాత ఈ ఫ్లోను బట్టి మళ్ళీ పార్టీ పరంగానే ఎంపీటీసీ జెడ్పీటీసీల సైడ్ వెళ్తారేమో అన్నది ఇంకొక డౌట్ కనిపిస్తోంది. నేనేమంటున్నానంటే శ్రీకాంత్ సార్, ఇప్పుడు క్లియర్ గా గవర్నమెంట్ యొక్క అభిప్రాయం నాకు ఒక అంచనాకు వచ్చాను. నేను ఈ ఫిబ్రవరిలో మున్సిపల్ ఎలక్షన్ కు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని జూన్ జూలై ఆగస్టు వరకు ఎంపీటీ జెడ్పీటీసీ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ వల్ల కావడం లేదు. ఇవాళ 15th కమిషన్ డబ్బులు గ్రామ పంచాయతీలకు రావాలంటే ఒక గ్రామంలో ఒక మనిషికి 851 రూపాయలతో పాటు 1000 ఓట్లు ఉంటే దాదాపు 8 లక్షలు గ్రామ పంచాయతీలు డైరెక్ట్ పడుతుంది. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళని తీసుకొని కార్లు వేసుకొని పోయి తీసుకోవాల్సిన మినిస్టర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ ఎలక్షన్ అయిపోయిందంటే ఎలక్షన్ కమిషన్, పార్లమెంట్ ఎలక్షన్ కమిషన్ ఒక నోట్ పంపిస్తుంది. ఆ నోటు ఫైనాన్స్ కమిషన్ పంపిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ నోట్ చూసి విత్ ఇన్ ది డేస్ లో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ గ్రామ పంచాయతీలో పడతాయి. కానీ ఇవాళ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ఎందుకు పెట్టట్లేదంటే కాంగ్రెస్ వైఫల్యం చెందింది, బీఆర్ఎస్ పార్టీకి పెచ్చుంది. మున్సిపల్ లో కూడా కంప్లీట్ గా బీఆర్ఎస్ కే పెచ్చుంది. కాబట్టి వాళ్ళు వైఫల్యాలు చెంది చర్చ అసెంబ్లీలో పెట్టకుండా కన్ఫ్యూజ్ కాంగ్రెస్ అయిపోయింది. ఇవాళ నేను ఏమంటున్నానంటే ఒక్క నిమిషం, ఒకసారి నుమాన్ గారు కొన్ని తప్పిదాలు కనిపిస్తున్నాయి. చేసిన సర్వే కానీ, చేసిన డెడికేషన్ కమిషన్ నివేదిక, భూసాని వెంకటేశ్వర్ నివేదిక కానీ ఏది కూడా బలంగా